దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఈ రోజున మనము యవ్వనస్తులకు ఉండే రకరకాల భయాల గురించి మాట్లాడుకుందాము. యవ్వన కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో క్లిష్టమైనదిగా అందరూ మనకి చెప్తూ ఉంటారు. అయితే వాక్యంలో యవ్వనస్తుల గురించి ఏమని రాయబడిందంటే, యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ చాలామంది జీవితాలలో ఈ యొక్క బలం అనేది, ఈ యొక్క విజయం అనేది మనం చూడలేము. చాలామంది యవనస్తులు రకరకాల మార్గాల గుండా వెళ్తున్న వారు ఉన్నారు. మనిషి హృదయంలో సరి అయిన శాంతి, సరి అయిన సమాధానము, సరి అయిన ప్రోత్సాహం లేనప్పుడు ఎవరైనా సరే వేరే వేరే మార్గాలలో ఆల్టర్నేటివ్స్ కోసము, కౌంటర్ఫిట్స్ కోసము చూస్తూ ఉండడం అనేది ఎంతో సహజము. అలాగే ఈ రోజున యవ్వనస్తులు కూడా వారికి ఉన్న ఆ స్ట్రెస్ వల్ల, వారికి ఉన్న ఆ టెన్షన్స్ వల్ల రిలీఫ్ కోసము, తాత్కాలికమైన సంతోషము కోసము, తాత్కాలికమైన ఆనందము కోసము, తాత్కాలికమైన ఎస్కేప్ కోసము రకరకాల మార్గాలని ఎన్నుకుంటూ ఉన్నారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఎంతోమంది ఎన్నో భయాల చేత బెంజ్ ఈటింగ్, బెంజ్ వాచింగ్, ఓవర్ స్ట్రెస్సింగ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలికంగా ఆ సమయం వరకు వారికి ఏదో దృష్టి మానుతుందేమో, కానీ మళ్ళీ తిరిగి ఏ స్థితిలో అయితే వారు మొదలుపెట్టారో అదే స్థితిలో ఉంటారు. ఎంతోమంది రకరకాల వ్యసనాలతోటి బందీలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుని నమ్ముకున్న అనేక మంది యవనస్తులు కూడా వీరి జీవితము బాగుంది కదా, వారే సంతోషముగా, సమృద్ధిగా, సమాధానముగా ఉన్నారు కదా అని చెప్పి లోకము వైపు చూసి నిరుత్సాహపడేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనము మన కన్నులతోటి నిజమైన దాన్ని, నిజముగా హృదయమును తేలికపరిచేదాన్ని, నిజముగా మన జీవితానికి ఒక మార్గమును చూపే ఆ సోర్స్ వైపు మనము చూడలేకపోవటమే. అయితే దేవుడు వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. ఎంత చక్కటి మాట కదా. నిజముగా నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి, నీ హృదయమును బట్టి నీకు తగినట్లుగా ఆయన ఆలోచన చెప్తాడంట. ఎందుకంటే ఆయన దృష్టి నీ మీద ఉంది కాబట్టి, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి, నీకు సరి అయినది, నీకు సరి అయిన మార్గమును, సరి అయిన ద్వారములను ఆయన మాత్రమే తెరవగలడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సరి అయిన మార్గమును, సరి అయిన దృష్టిని, సరి అయిన ఆలోచనను ఆయన నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని చేతికి నీ యొక్క జీవితాన్ని అర్పించుకున్నప్పుడు, నీ యొక్క భయములను, బాధలను అర్పించుకున్నప్పుడు, ఆయన నిజముగా నీకు సహాయం చేసినప్పుడు నువ్వు ఇంకా వేటి వైపు కూడా నీ దృష్టి మలుచుకోలేవు. ఇదిగో రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడు అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది. యెహోవా మార్గములు, ఆయన మన ఎడల కలిగిన ప్రణాళికలను మనకిచ్చి ఆశీర్వాదాలు ఎంత రమ్యమైనవో, ఎంత ఉత్తమమైనవో మనము నిజముగా తెలుసుకునగలిగినట్లయితే ఈ లోకము వైపు మనము చూడము. ఈ లోకముల మీద, లోకాశల మీద మన దృష్టిని మనము నిలుపము. ఈ శరీరాశ కానీ, నేత్రాశ కానీ, ఈ జీవపు డంబానికి కానీ మన లోపల తావివ్వము. కానీ మనము దేవుని మార్గమును తెలుసుకొని ఎప్పుడైతే నాశనం నుంచి తొలగిపోతామేమో అన్న భయముతోటి సాతాను కూడా ఎన్నో రకాల వాటిని కల్పించి ఉన్నాడు, బంధించి ఉన్నాడు, అక్కడ నిలబెడుతూ ఉన్నాడు. మరి వీటన్నిటిని కూడా జయించుకోగలగాలంటే మీ జీవితంలో మీ ఆలోచనలను, మీ బరువులను, బాధ్యతలను దేవుని చేతిలో పెట్టాలి. దేవుడు వాక్యంలో అంటున్నాడు ఏమనంటే, మీ చింత యావత్తును ఆయన మీద మోపండి, ఎందుకనగా ఆయన మీ కొరకు చింతించువాడే ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మీ ప్రయాసను, మీ భారము యావత్తు దేవుని సన్నిధిలో పెట్టండి, ఆయన మీకు విశ్రాంతిని కలగచేస్తాను అని చెప్పి వాక్యంలో చెప్తూ ఉన్నాడు. నిజమైన విశ్రాంతి, నిజమైన అభివృద్ధి, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా నిజమైన దేవుని దగ్గర నుంచి మాత్రమే బయలు వెళ్ళగలుగుతాయి.
ఈ లోకంలో చూస్తున్న ఏ ఇతర కౌంటర్ ఫిట్ అయినా, ఏ ఇతర అన్యమైన ఆల్టర్నేటివ్ అయినా సరే లాస్ట్‌కి మనని ఈ చీకటిలోనే బంధించి పెడుతుంది తప్పితే నిజమైన విడుదల, నిజమైన శాంతి, సమాధానములను, రక్షణను ఎప్పటికిని మనము చవి చూడలేము. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమని అంటున్నాడంటే, జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను నేను. దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, మనకి జీవము కలగాలని, దట్ వీ మే హ్యావ్ లైఫ్ అండ్ ఎ లైఫ్ వీ మే హ్యావ్ అబండెంట్లీ అని చెప్పి దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. మనము సమృద్ధి అయిన జీవితంలో జీవించుటకు, సమృద్ధి అయిన రక్షణను అనుభవించుటకు, సంతోషం అనుభవించుటకు ఆయన మన ప్రాణానికి బదులు ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. కనుక మనకి ఉత్తమమైన ఆలోచన, ఉత్తమమైన మార్గము, ఉత్తమమైన సహవాసమును, ఉత్తమమైన వెలుగును ఆయన చూపించగలిగిన వాడు కనుక మన జీవితములను మనము ఆయన చేతిలో పెట్టుకుందాము. మీకు కలిగిన ఎటువంటి కన్ఫ్యూజన్ అయినా, ఎటువంటి ఎంప్టీనెస్ అయినా, ఎటువంటి నమ్నెస్ అయినా, ఎటువంటి హెల్ప్లెస్నెస్ అయినా సరే మీరు దేవుడి చేతిలో పెట్టండి. యవనస్తులుగా మనము ఎటువంటి బాధలు పడుతూ ఉంటామో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో అన్నీ దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మనని కలగచేసిన వాడు కనుక హీ knows exactly what you're going through. He knows exactly what kind of breakthrough you are hoping for, what kind of life you're dreaming for. He knows exactly what you need. కనుక ఆయన వైపు మనము చూస్తే ఆయన మనకి ఉత్తమమైన దానితో మన జీవితమును వర్ధిల్లు చేస్తాడు, మన ఆత్మలను సంతృప్తిపరుస్తాడు. ఆయన ఎంత ఉత్తమమైన మార్గములను, ఆలోచనలు, ప్రణాళికలను మన ఎడల కలిగి ఉన్నాడో అవన్నీ కూడా సఫలము చేస్తాడు. ఒక దగ్గర వాక్యంలో అంటాడు ఏమనంటే, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ అని చెప్పేసి వాక్యంలో చెప్తాడు. మనని అభివృద్ధి పరచడానికి ఆయన ప్లాన్స్ కలిగి ఉన్నాడంట, కానీ మనకి కీడు చేసే ఉద్దేశములు ఆయనకి లేవంట. మన పరిస్థితులను మనం మభ్యపరచవచ్చు, మన ఆలోచనలు మనని మభ్యపరచవచ్చు, కానీ దేవుని వైపు చూసినప్పుడు సరి అయిన సమాధానమును మనం పొందుకుంటాము. ఇటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.